హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా పిల్లల కోసం అయితే పూరి చేశాను. దాంట్లోకి ఇంకా శనగపిండి కూర కూడా చేశాను. ఈ కూర ఇంకా పూరి కూడా చాలా బాగా వచ్చింది. పూరి ఎలా చేశానో మీకైతే చెప్తాను. ఒక బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు ఇంకా షుగరు గోధుమ నూక వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అయితే గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకొని కొంచెం మైదా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెము చివరిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అలా మూతబెట్టి ముద్దనైతే కాసేపు నానబెట్టుకున్నాను. తర్వాత అయితే ఇలా రౌండ్గా పూరీలుగా పాముకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకొని కళాయి పెట్టుకొని ఆయిల్లో వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పూరీని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా పొంగాయి, చాలా మెత్తగా ఉన్నాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఈ పూరీలు ఇలా ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ టెక్నిక్ యూస్ చేస్తే పూరీలు అనేవి మెత్తగా ఉంటాయి. బయట కొనుక్కునే వాటికంటే ఇంట్లో తయారు చేసుకుంటే టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్తీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు స్మూత్గా ఉంటే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి.